శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మనం చూసాం శివరాత్రి మల్లేశం అదేవిధంగా రవి గారు 17 ఏళ్ల జైలు శిక్ష అనంతరం ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. కేటీఆర్ గారి కృషి వల్లనే ఇవాళ వారికి ఆ జైలు శిక్ష నుంచి విముక్తి కలిగింది. సో మనందరికీ తెలిసిన ముచ్చట ఇదంతా. సో రవి గారిని అదేవిధంగా మల్లేశం గారిని కలవడానికి ఎయిర్పోర్ట్కి మనం వచ్చాం, మనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ నమస్కారం. అమ్మ మల్లేశం గారు భార్య కదా మీరు. సో 17 ఏళ్ళ తర్వాత మీరు కలవబోతా ఉన్నారు. సో ఏందమ్మా ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు 17 సంవత్సరాలు అవుతుంది. నా భర్త కేటీఆర్ దయ వలన, కేసీఆర్ దయ వలన నా భర్త ముఖం ఇప్పుడు చూడబోతున్నాను. ఇద్దరు బిడ్డ, నా ముగ్గురు పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఏండు కేటీఆర్ దయ వలన భర్త అత్తుడు రాడు అని ఇట్లా మా ధైర్యం వేసుకొని ఇప్పుడు కేటీఆర్ దయ వలన నా భర్తని ఇప్పుడు నేను చూడబోతున్నాను. నేను ఎయిర్పోర్ట్లోకి వచ్చిన ఇప్పుడు ఆయన చూడబోతున్నాను. కొద్దిగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక నా పిల్లలు వీళ్ళు బిడ్డ కొడుకు, ఇవే బిడ్డ ఇక నా కొడుకు నేను తాతయ్యని చూస్తా, అమ్మ తాతయ్యని చూస్తా అని ఏడిస్తే వీళ్ళు వచ్చారు. వీళ్ళు నీ కొడుకులు బిడ్డ కొడుకులు. ఇక నా కొడుకు వీళ్ళిద్దరు నా బిడ్డలు చిరప్ప. ఎంతమంది అమ్మా నీ కొడుకులు బిడ్డ? నాకు ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు. ఇప్పుడు నా కొడుకు కూడా ఇప్పుడు వాళ్ళ బాబుని తోలుకొని వస్తుంది. సీను నా కొడుకుని తోలుకొని అమ్మ బాబుని తోలుకొని వస్తున్నా అని చెప్పినప్పుడు కొంచెం నాకు పానం ఆపిగా అనిపిస్తుంది. ఫోన్ కానీ మాట్లాడేదమ్మా మీ భర్త అక్కడ ఉన్నప్పుడు మీతో? ఒక నెలకు ఒకసారి మాట్లాడి ఏడుచుడు తప్ప ఏం లేదు. తాతయ్య నువ్వు ఎప్పుడు వస్తావు, తాతయ్య నన్ను ఇక మాట మాట్లాడినప్పుడు తాతయ్య ఎప్పుడు వస్తావు అంటే ఆయన గుండెల పేవులు అవిసిపోడు, నా గుండెల పేవులు అవిసిపోడు. వీళ్ళకు తాతయ్య రేపు వస్తాడు, నాని ఎల్లుండి వస్తాడు, మీరు ఏడవద్దు నాని అనుకుంటే వీళ్ళకి ధైర్యం చెప్పుకుంటే నేను ధైర్యంతో ఇప్పటిదాకా కేటీఆర్ దయ వలన నేను ఇప్పటిదాకా బతుకుంటా. కేసీఆర్ సారు కూడా ఎక్కడికైనా కానీ మీరు భయపడద్దమ్మా, మీరు ఏడద్దు, నేను మీ భర్తలు తీసుకొచ్చి మీ శీల పెట్టే బాధ్యత అని అన్నాడు తండ్రి. నాకు తీసుకొచ్చి నా భర్త నా శీల పెట్టి కేటీఆర్ దయ వలన, కేసీఆర్ దయ వలన సార్. ఓకే అమ్మా. అంటే ఇన్ని రోజులు మీరు 17 సంవత్సరాల నుంచి ఇక్కడ సిరిసిల్లలో ఉన్నారు కదా. సో ఏం చేశారమ్మా? వ్యవసాయం చేశారా లేకపోతే? వ్యవసాయం లేదు సార్, మాకు భూమి లేదు, మాకు ఏం లేదు. అయితే మేము రౌతు మా భర్త గిట్ట కొట్టనీకి పోతే మేము అలా చిన్న సిమెంట్ కంకర రౌతు కొట్టుకోనేది. ఆ కూలి పని పత్తి ఎర కానీ పత్తి దవ్వ కానీ కూలి పని చేసుకుంటా నా పిల్లల్ని అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటా వాళ్ళని బతికించుకున్నా సార్. నేను వాళ్ళని ఏది కానీ కైకిలు పోకుండానే నేను వాళ్ళని ఇవ్వరదాకా పెళ్లిళ్ళు కూడా చేసిన. ఇక ఆడపిల్లలు ఎదిగిన కొద్ది ఎట్లుంటారు సార్, ఎదిగిన కొద్ది ఎవరేం అంటారా అని నా ఇద్దరు బిడ్డలకు పెళ్లి చేసిన. నా కొడుకు ఆయన కొడుకు కూడా పెళ్లి చేసుకున్నాం. ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లి చేసి నా కొడుకు కూడా పెళ్లి చేసుకున్నాం సార్. కేటీఆర్ దయ వల్లనే మాకు భూమి లేదు, జాగా లేదు, ఏది లేదు సార్. మా భర్తలు తీసుకొచ్చినట్టుగా మా సారు కూడా మాకు ఏదన్నా ఒక దారి చేస్తే దాని మీద మేము బతుకుతాం. కేటీఆర్ గారు కూడా మీతో ఫోన్ లో మాట్లాడడం మేము చూసాము. సో ఎట్లా అనిపించింది అమ్మా? ధైర్యంగా అనిపించిందా? నాకు ధైర్యం అనిపించింది. అమ్మ రాజవా, నీ భర్త అత్తుండమ్మా నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే సారు నీ కాళ్ళ ధర్మాన నీ కాళ్ళ నీ దయ వలన నా భర్త నాకు అత్తుడు అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సారు అని అంటే చాలా సంతోషం. నువ్వు భయపడకు, ఏడకు, 10-15 రోజులలో నీ భర్తను తీసుకొస్తానని నాతో చెప్పిండు. చెప్తే కూడా నేను సారు నాకు ధైర్యం ఇచ్చిన ఒక నా తండ్రి దేవుడు ఉన్నాడో తెలియడు కానీ దేవుని బదులు దేవుడు నాకు చెప్పిండు అని అనుకొని అట్లా నేను ధైర్యంతో బతుకున్నా సార్. మరి కొద్ది క్షణాల్లో కలవబోతా ఉన్నారమ్మా. సో దీని తర్వాత కూడా కేటీఆర్ మిమ్మల్ని కలుస్తారని మేము వింటున్నాము. దానిపైన మీ స్పందన సార్? కేటీఆర్ మమ్మల్ని కలిస్తే సార్ మేము ఉదయపూర్వంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటా సార్. కేటీఆర్ చెప్పుకుంటా, కేటీఆర్ కాళ్ళ మీద కూడా వాడి అనద్దమ్మా. మీకంటే చిన్నవారు వారు, మీ ఆశీస్సులు ఉండాలి వాళ్ళకి. నా భర్త పేరు రవి, నా పేరు రేనా. నాకు ఒక కొడుకు ఒక బిడ్డ. నా బిడ్డ అప్పుడు మా ఆయన వినప్పుడు 18 నెలలది. నా కొడుకు 3 సంవత్సరాలోడు. ఏదో ఇక్కడ మేము బండ కొట్టుకొని బతకటంలో మాకు ఇక్కడ ఉపాధి పనులు లేక అక్కడ పోయి పిల్లలు చదివించుకుందామని అక్కడ దుబాయ్ వేయరు మా వాళ్ళు. అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. ఇప్పటికి 17 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు జైల్లో వాడి. 17 సంవత్సరాల నుంచి వెళ్ళి
కేటీఆర్ సార్ కేసీఆర్ సారే మాకు బాగా సాయం చేసిర్రు. నారాయణ స్వామి, భీమిరెడ్డి, నాగభూషణం సారు వీళ్ళందరూ మాకు బాగా సాయం చేసిర్రు. మా పిల్లలకు మాకు ఇప్పుడు మా భర్తలు వస్తారని మాకు తెలిసింది. మేము బాగా చాలా సంతోషంగా ఉన్నాం. నేను అంతకుముందు కూలి పని చేసుకున్న పిల్లలు చదువుకున్నా, నా పిల్లలు చదివించలేదు. ఇప్పుడు మా భర్త గిట్లా వస్తున్నాను. మేము ఇప్పుడు విలేకర్ బాలన్న, రమణారావు ద్వారా మా ఊరోళ్ళు అందరూ మమ్మల్ని వాళ్ళని తీసుకొని వద్దామని మమ్మల్ని మాకు వెహికల్ పెట్టించి తీసుకొని వచ్చారు ఇక్కడ ఎయిర్పోర్ట్. సార్ దయ వలంగానే ఇప్పుడు మా వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళు అత్తరో రారా అని కూడా మాకు మస్తు మంది చెప్పిరు. అయినా కూడా మేము వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. సార్ అయితే మాకు బాగా సాయం చేసి మా వాళ్ళని నడిపించే ప్రయత్నం చేసిండు. సార్ కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ ధన్యవాదాలు చెప్తున్నాను. నా 2 పిల్లలు అయితే నేను కూలి పని చేసుకొని నా పిల్లలు చదువుకున్నా. కానీ మేము నిన్న వచ్చేటప్పుడు మేము అన్నం కూడా తినలే. మా వాళ్ళు వస్తారంటే సంతోషం కొద్దీ మేము అన్నం కూడా తినాలి ఇంటికాడ. తీసుకొస్తాను మాట ఇచ్చిండు మాకు సార్. అమ్మ మీ భర్తలు తీసుకొస్తా, మీకు అప్ప చెప్తా, నా బాధ్యత అమ్మ, మీరు బాధపడకూరు అని సార్ మాకు మాట ఇచ్చిండు. ఇప్పుడు టికెట్లకు కూడా కేటీఆర్ సారే డబ్బులు పంపించిండు, టికెట్లోకి చేయించిండు. ఇప్పుడు వెహికల్ కూడా సారే పెట్టి సార్ దయ వలంగానే మా వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి మాకు చాలా సంతోషంగా ఉన్నాం. కొడుకు నాకు బిడ్డ, ఒక కొడుకు. ఇప్పుడు నాకు బిడ్డకు కొడుకు బిడ్డ పెళ్లి చేసిన ఆయన కూడా కష్టపడి పెళ్లి చేసిన వాళ్ళకు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు వస్తారంటే 17 ఏళ్ళు. వాళ్ళ కష్టం మాకు తెలియదు, మా కష్టం వాళ్ళకి తెలియదు. ఒక పూట తినుకుంటా ఒక పూట ఉపవాసం ఉన్నాం మేము. మీ పేరు? నా పేరు సరిత. మీ నాన్న పేరు రవి కదా? రవి. మీ నాన్న ఇవాళ వస్తున్నారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది అమ్మ? 17 ఏళ్ళ తర్వాత చూస్తున్నావు అంటే నీకు ఊహ తెలియనప్పుడు వారు దుబాయ్ 1.5 year ఉన్నప్పుడు డాడీ ఫారెన్ వెళ్ళిండు. నాకు 4th 5th దాకా మా డాడీ అసలు జైల్లో పడ్డాడు అనే విషయం కూడా నాకు తెలియదు. ఇంటర్ 2nd year దాకా చదువుకున్నా. తర్వాత చదువుకోవడానికి ఇట్లా స్తోమతి లేకుండే. డాడీ జైలు ఉన్నాడు కదా, ఎందుకు చదువుకోవాలని అమ్మతో కూలి పనికి పోయినా. ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి, చిన్న పిల్ల ఉన్నప్పటి నుంచే నన్ను ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి తీసుకెళ్ళారు. నాకు తెలిసినప్పటి నుండి కేటీఆర్ సార్ కేసీఆర్ సార్ చాలా హెల్ప్ చేశారు. నాగభూషణం సారు, భీమిరెడ్డి సార్, నారాయణ రెడ్డి సారు, బాల్ సార్ గారు, అనురాధ మేడం, వీళ్ళందరి హెల్ప్ ఉంది. వీళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ఇన్ని రోజుల నుంచి మీ నాన్న లేరు కదా, సో ఆ లోటు ఏమైనా కనిపించిందా మీకు? రేపు మా నాన్న వచ్చుంటే బాగుండు అనిపించింది. ఎందుకు అనిపించదు? నాకు ఏ విషయంలో అనిపించినా అనిపించకపోయినా ఒక ఫాదర్స్ డే అప్పుడు, పేరెంట్స్ మీటింగ్ అప్పుడు, నా మ్యారేజ్లో అయితే ముఖ్యంగా మా నాన్న లేడని చాలా బాధ అనిపించింది. ఏడవద్దమ్మా, ఏడవద్దు. వస్తున్నారు కదా ఇప్పుడు. 17 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం చూడబోతా ఉన్నారు మీరు. అంటే నీకు ఊహలు తెలియనప్పుడు వెళ్ళారు కదా, సో ఇప్పుడు వస్తున్నాడు, ఏడవకూడదు, సంతోషంగా ఉండాలి. సో ఏం చెప్తావమ్మా ఈ సందర్భంగా? సార్కి చాలా థ్యాంక్స్. వాళ్ళకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ కేసీఆర్ సారే మాకు దేవుడు అనుకుంటున్నాం ఇప్పుడైతే. ఏడవద్దమ్మా. ఇవాళ గల్ఫ్ సంఘటన విషయంలో హత్య కేసులో 17 ఏళ్ళు శిక్ష అనుభవించి విముక్తి పొంది ఇవాళ తెలంగాణ సొంత రాష్ట్రానికి చేరుకున్న మల్లేశం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎట్లా అనిపిస్తుంది ఈ రోజున? అంటే కేటీఆర్ నాకు సహాయం చేసి చనిపోయిన మరి నష్టపరిహారం చెల్లించి అక్కడ 15 లక్షల రూపాయలు కట్టి 2013 మే నెల 18వ తారీఖు నాడు కట్టి కేటీఆర్ పోయి నేపాల్లో డబ్బులు కట్టి చెక్ ఇచ్చి అక్కడ నుంచి పేపర్ తీసుకొచ్చి దుబాయ్ కోర్టులో 2014లో జమ చేసింది సారు. అక్కడ లాయర్లు పెట్టినాక అక్కడ కోర్టు ఒప్పుకోలేదు, ఈ పేపర్ నడవయి అని అప్పుడు కేసు బంద్ చేసేసి వాళ్ళు. అప్పటి నుంచి మళ్ళీ 2015 డిసెంబర్లో కేటీఆర్ సార్ దుబాయ్ జైలుకి వచ్చి మమ్మల్ని కలిసింది అక్కడ ములాఖాతులో. కేటీఆర్ సార్ 1 గంట సేపు మాతో ములాఖాత్ చేసింది సార్. అది అయిపోయినా కూడా కేసులు ఓపెన్ చేసినా కానీ సేమ్ చేసారు వాళ్ళు, తగ్గించాల. తర్వాత 2022లో కూడా చిట్టిబాబు సారు, శ్రీనివాస్ సారు అక్కడికి వచ్చి వాళ్ళు
మాకు ములాఖాతు పెట్టుమని కలుస్తామని కూడా మేము ఇండియా నుంచి వచ్చిన వాళ్ళం, మేము గవర్నమెంట్ తరఫున వచ్చినామని కానీ వాళ్ళు అక్కడ నుంచి పర్మిషన్ ఇవ్వలేదు. సార్ మాకు గంట సేపు మాకు అవసరం లేదు సార్, ఒక 5 నిమిషాలు మాకు ఇవ్వరు, మా ఫ్యామిలీ వచ్చి కలుస్తారు సార్ అని కానీ వాళ్ళు అక్కడ నుంచి పర్మిషన్ ఇవ్వలేదు. 1 నిమిషం కూడా పర్మిషన్ లేదు ఇక్కడ. మీరు రాష్ట్రం మీ ఇండియా కాదు, ఇక్కడ మా దుబాయ్, ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పి వాళ్ళు ఆఫీస్ లేకపోతే అక్కడికి. తర్వాత 2023 సెప్టెంబర్ 4వ తారీఖు నాడు కేటీఆర్ సార్ దుబాయ్ వచ్చి అక్కడ నా కొడుకుతోటి సీనుతోటి అక్కడికి దుబాయ్లో ములాఖాతులో కలిసి నా కొడుకు మాట్లాడిన అక్కడ సార్ తోటి. నా కొడుకు సీను నా గురించి, నా కొడుకు అక్కడ విజిట్లో వచ్చి 7 నెలలు అక్కడ ఉన్నాడు. సార్ ఇండియా తిరిగి వచ్చిండు. అప్పుడు సారు నేను సెప్టెంబర్లో జూన్ 20 తారీఖు నాడు అప్లికేషన్ పేపర్ రాసిన. అప్పుడు నా కేసు మళ్ళీ దానికి సక్సెస్ ఇవ్వలేదు, వాళ్ళు బంద్ చేసేసారు. వాళ్ళు నా తనాదులు ఉన్నాయి కానీ కంప్యూటర్లో పెట్టి వాళ్ళు బంద్ చేసేది, వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు నాకు. అప్పుడు అయిపోయిన కేసులు బంద్ అయిపోయిందని నాకు నా కుటుంబ సభ్యులను కలుసుకోను, ఇక నన్ను వదిలిపెట్టాలని చెప్పి నా మనస్ఫూర్తిగా మేము నా గుండెని బండ చేసుకొని ఉన్నాం అక్కడ. సార్ అక్కడికి వచ్చి అక్కడ నుంచి ఎంబీఎస్ తోటి, ఈ సుబాలితోటి, లాయర్తో మాట్లాడి అప్పటికి మళ్ళీ పేపర్ డాక్యుమెంట్ చేసి ఎంబీఎస్ దారిన సారు ఇప్పటికి ఇంతమంది తీసుకొచ్చి మా కేసుని కలెక్ట్ చేసేసింది. ఆల్రెడీ ఫస్ట్ 6 నెలల ముందు ఒక మనిషి వచ్చింది, మొన్న 3 రోజుల కింద ఒక మనిషి, మేము ఇద్దరు నామలో వచ్చి ఇంకొక నాంపల్లి వెంకటి చంద్రుతో మండలం ఉన్నాడు. ఈ నెల ఆఖరికి, వచ్చే నెల ఆఖరికి నేను కూడా తీసుకురావాలి నాంపల్లి వెంకటిని అని నేను కోరుకుంటున్నాను. వస్తాం అనుకున్నారా సొంత రాష్ట్రం? మేము రామనుకున్నాం, మేము రాము, ఇంకా మాకు ఈ ఆశ లేదు, మా భార్య బిడ్డ మేము చూసుకోమనుకొని మేము అనుకున్నాం. ఇదంతా జరిగినంత కేటీఆర్ దారినే ఇది మాకు జరిగింది. ఆ సార్తో మేలుతోటే మేము వచ్చి మా కుటుంబ సభ్యులు మేము కలుసుకొని, కొడుకు మనవలు మా భార్యను కలుసుకొని మేము సంతోషంగా ఉన్నట్టు తెలంగాణ అకాడమీకి వచ్చి ఉన్నాను. ఇంకా మిగతా వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా సారు సహకారం చేస్తుంది, వాళ్ళని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మిగతా ఎంతమంది ఉన్నారు సరే ఈ ఘటన? మిగతా వాళ్ళు అంటే నిజామాబాద్ జిల్లా బీంగల్ 2 ఉన్నారు అక్కడ, గంగారాం రవి, చందుర్తి నాంపల్లి ఉన్నాడు అక్కడ. ఆంధ్ర ఒక్క మనిషి, 4 ఉన్నారు అక్కడ పెద్ద కేసులో. దేశంలో మీరు 17 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారు. సో ఇప్పుడు అనిపించింది ఆ భార్య పిల్లల్ని కలవాలి, అయ్యో మేము కలవం అనుకున్నాం. ఇంకా సార్ వచ్చే మాకు సాయంతో మేము ఇక్కడికి విడుదల అయిపోయింది. మేము ఎంబీఎస్ సహాయంతో సార్ పోయిన 15 సంవత్సరాలు ఇండియన్ ఎంబీఎస్ గవర్నమెంట్ కాడికి నేను తిరిగిన 15 సంవత్సరాలు. సార్ మీరు ఒక పేపర్ రాసిస్తే నా కేసు పాడాలి లీటర్ సార్ మాకు విడుదల సార్ అన్నా కానీ వాళ్ళు ఏ అప్లికేషన్ ఇవ్వలేరు నాకు. కేటీఆర్ సార్ స్వయంగా ఎంబీఎస్ తోటి మాట్లాడి ఆ పేపర్ ఆ సార్ తోటి పెట్టిపించి నియాబా నుంచి కోర్టుకు పెట్టిపిస్తే ఆ పేపర్ మా 5 పేర్లు ఉండే ఆ పేపర్ చెక్ చేసిన అక్కడ రాజేందర్. ఈ రాజేందర్ అక్కడ కోర్టు దగ్గర పనిచేస్తాడు ఆఫీసులో. ఆ సార్ చెప్పిందే నా మాతడు ఇతడు నాకు ఎమర్జెన్సీలో ఫోన్లో నాకు కేసు చెక్ చేసుకుంటే చెప్పింది నా మరదల కొడుకు రాజేందర్ కోల్రాపేట. ఇతని దారిన నాకు అక్కడ ప్రాణం వచ్చింది. సార్ అక్కడికి ఎంబీఎస్ దారిన లెటర్ పంపించిన అక్కడికి మేము విడుదల అవుతాం అన్నట్టుగా. సార్ నాకు సాయం చేసింది పి నారాయణస్వామి, భీమారెడ్డి, సిరిసిల్ల నాగభూషణం సార్, శ్రీనివాస్ రావు, జువాడి శ్రీనివాసరావు, ఆదిలాబాద్ శ్రీనివాస్ శర్మ, బాలు, అనురాధ, వీళ్ళంతా సహాయంతో మేము కేటీఆర్ చేసిన సహాయం వల్ల మేము వచ్చిన భార్య బిడ్డ సంతోషంగా నేను గడుపుకున్నాను. సార్ సంతోషంగా మేము ఉన్నామని ధన్యవాదాలతో నేను సార్ నమస్తే చేసి కోటి నమస్కారాలు చేసి నేను కోరుకుంటున్నాను. సార్ కేటీఆర్ రేపు మనం కలుస్తా అని కూడా ఒక వార్త వినిపిస్తాను కేటీఆర్ గారు, దానిపైన మీ స్పందన అట్లా నేను చెప్తాను ఆపి నేను కేటీఆర్ సార్ కూడా నేను కలవాలనుకుంటున్నాను. మా బాధలు మా కష్టాలు ఇంత అక్కడ నరకం అనుభవించింది నేను అన్ని చెప్పుకోవాలి సార్ తోడు అని నన్ను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పండి అన్న, ఎట్లా జరిగింది అంటే మీ పాత్ర కూడా కీలకంగా ఉంది. సో మీరు తిరగడం కానీ దాని కృషి ఎంతో చేశారు. అయితే నేను డిసెంబర్లో వెళ్ళిన అక్కడికి దుబాయ్ వెళ్ళిన. ఫస్ట్ సార్ వచ్చే నెల ముందే నేను అక్కడికి వెళ్ళిన. సార్ జనవరిలో వచ్చిండు. నేను వెళ్ళిన అక్కడికి వెళ్ళి ఇక్కడ మా వాళ్ళ పరిస్థితి ఏముంది ఎట్లా జరుగుతుందని తెలుసుకున్నా. కోర్టులో అక్కడ మా తమ్ముడు పనిచేస్తాడు. పోలీసు దగ్గరికి వెళ్ళి మా వాళ్ళ నెంబర్ కొట్టి చూస్తే వీళ్ళ ఈ మంత్ కాదు దీనిలో గ్యారెంటీ లేదు అనేది వాళ్ళ సిస్టంలో చూపిస్తుంది. ఎప్పుడైతే తెలియదని సిస్టంలో చూపిస్తుంది కోర్టులో. ఇది ఏందని తెలుసా, అదే జనవరిలో సారు అక్కడికి విజిట్ చేస్తారు. అక్కడికి వచ్చిన మనల గురించి అలాగే పేపర్ ఇక్కడ సీఎం పేపర్ రిక్వెస్ట్ పేపర్ రాయించుకొని తీసుకొచ్చిన అక్కడికి ఎంబసీ ద్వారా అక్కడికి మేము తెలుసుకొని ఎంబసీ వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇట్లా కేటీఆర్ సారు ఇక్కడికి వచ్చిండు మీరు వెళ్ళండి అంటే మేము అక్కడికి వెళ్ళినాం. సార్కి అక్కడ కలిసి మీటింగ్లో పాల్గొన్నాం. అక్కడ అరబీ లాయరు మిగతా అక్కడ మనకు సహకరించి అందరు ఉన్నారు. ఇక్కడ
కోర్టు నుంచి ఏమేమి జరుగుతుందని అక్కడ ఏం తెలియదు, బయట మనకి ఏం జరగదు. అక్కడ పోయి ఏమన్నా మనకు తెలిసిన పోలీసు ఉంటేనే మనకు సిస్టంలో చూపిస్తారు మొత్తం. సార్కు అన్ని చెప్పిన, సార్కి ఇట్లా పోతే ఇట్లా అయితే సార్ అంటే, సారు ఎంబెస్ ఆల్రెడీ ఇక్కడ సీఎం రిక్వెస్ట్ పేపరు అక్కడ లాయర్ పెట్టింది, ఇవన్నీ లాయర్తో మాట్లాడి అక్కడ ఎంబెసీ పెద్ద సార్కు పేపర్ ఇచ్చింది సారు. దాని మూలంగానే ఇప్పుడు మా నాన్నని మేము చూస్తాను కూడా అనుకోలేదు. నాకు ఆశ వచ్చి జనవరిలో ఇది అవుతుంది అని చెప్పిండు. జనవరిలో అయితే అన్న వరకు అప్పటికి మేము ఇక ఆశతో ఎదురు చూసినాం. ఇది కూడా వస్తుందో కాదో, గిన్నెళ్ళు అయిపోయింది, ఇప్పుడు అంటారు అప్పుడు అంటారు కానీ ఇది ఇప్పుడు కూడా అవుతుందో కాదని లేదు. ఆ పేపర్ అక్కడ సార్ మూలంగా కోర్టు పోయి కోర్టు ఓకే చేసి మా వాళ్ళని క్షమభిక్ష పెట్టారు సార్ ద్వారానే మాకు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ గడ్డమే మా వాళ్ళు వచ్చి ఇక్కడ అడుగుపెట్టారు సార్. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు మా కుటుంబంలో మాకు నవ్వు మోకాన్ని చూస్తే తెలుస్తలేదు సార్, ఎంత సంతోషం ఉన్నాం మేము, చాలా సంతోషం ఉన్నాం సార్. చాలా ఏళ్ళ తర్వాత కుటుంబాన్ని కలిసి. చాలా సార్, మేము రారు అనుకున్న మళ్ళీ రప్పించింది సార్ సారు. ఇక మీద కూడా ఖైదీలకు అక్కడ ఉన్న వాళ్ళు కూడా సార్ ఇలాగే హెల్ప్ చేస్తే వాళ్ళ జీవితాలకు కూడా బాగా పడతాయి, వాళ్ళ ఫ్యామిలీ కూడా నవ్వుతారు, సంతోషంతో ఉంటారు. గల్ఫ్ నుంచి రవి గారు కూడా వచ్చారు, వారితో మాట్లాడి తెలుసుకున్నాం. అన్న, ఎట్లా సాగిందన్న మీ ప్రయాణం? 17 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారు అక్కడ. సో ఇవాళ మీకు విముక్తి కలిగింది, తెలంగాణ మీ సొంత రాష్ట్రానికి వచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది? బాగా సంతోషం ఉంది. కేటీఆర్ సార్ ఆయనకు ధన్యవాదాలు, వాళ్ళ ఇద్దరి తండ్రి కొడుకులకు. ఆయన చేసిన అన్ని మంచి గురించి చేసిండు. మేము మస్తు కష్టపడి దీని గురించి కేటీఆర్ సార్ గురించి ఆలోచన పెట్టుకొని సార్ మీద బాగా నమ్మకం పెట్టుకొని ఉన్నాం. మేము సార్ ఎప్పుడైనా మేము విడిపిస్తాడని దాని మీద నమ్మకం పెట్టుకొని లాస్ట్ సార్తోనే మేము బయటకు వెళ్ళినాం. ఇప్పుడు బాగా కష్టం అంటే జైల్లో బాగా కష్టం అనుభవించడం మేము. మస్తు 17 సంవత్సరాలు అంటే మా పిల్లల్ని చూసుకోక, భార్యను చూసుకోక బాగా తక్లీఫ్తోని ఎమ్మెల్యే తీసి సార్తోని ఇప్పుడు ఇంతవరకు మాకు తీసుకొచ్చి మా భార్య పిల్లలతో కొద్దిగా సంతోషం ఉంది. మీ కూతురా? మా కూతురు చిన్న 2 సంవత్సరాలు కూడా లేదు నేను పోయేటప్పుడు. ఇప్పుడు 2 పిల్లలు, పెళ్లి అయింది, 2 పిల్లలు. నాకు సంతోషం. ఇక మా బిడ్డ అంటే బాగా పానం. ఇక కొడుకు బిడ్డ, ఇక మాకు సంతోషం. అంటే కేటీఆర్ సార్ ధన్యవాదాలు. ఇక చెప్పలేని, ఇక మాకు బాగా ఖుషి. ఎట్లా అనిపిస్తుంది నాన్న మీ పక్క నుండి ఇలా? చాలా అనుకున్నారా డాడీ వస్తాడు, కలుస్తాడు? డాడీ వస్తాడు. కేసీఆర్ సార్ ఉన్నారు కాబట్టి కేసీఆర్ సార్కి చాలా థ్యాంక్స్. సారు వీళ్ళ కేసు గురించి బాగా పట్టించుకున్నాడు కాబట్టి వీళ్ళు రాగలిగారు. సార్ లేకపోతే అసలు వచ్చేటోళ్ళు అయితే కాదు. హ్యాపీ అన్న? చాలా హ్యాపీ. ఎట్లా అన్నా మరి కేటీఆర్ గారు కలవబోతా ఉన్నారు మిమ్మల్ని, హ్యాపీగా మొత్తం? కేసీఆర్ని కలిస్తే మాకు ఇంకా సంతోషం ఉంటుంది. కేసీఆర్ని చూడాలి ఒకసారి. మేము ఎప్పుడు 2012లో ఒకసారి కలిసాము అక్కడ జైలు, మా గురించి వచ్చింది దుబాయ్. అప్పుడు చూసి నేను ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ సార్ కలిస్తే ఇంకా మాకు బాగా సంతోషం ఉంటుంది. థ్యాంక్ యూ. రైట్, ఇది చూసారు కదా, గల్ఫ్ నుంచి ఇవాళ ఇద్దరు రావడం జరిగింది. మొత్తానికి 5 మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉంటే అందులో 4 కూడా రిలీజ్ అయ్యారు. ఇవాళ 2 రిలీజ్ అయ్యారు. దాంతోపాటు ఈ వచ్చే నెలలో కూడా ఇంకొక రిలీజ్ అవుతారు. మొత్తం 5 మందికి విముక్తి కలిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా చర్య తీసుకొని కేటీఆర్ గారు అయితేనేమి, కేసీఆర్ గారు అయితేనేమి, గత ప్రభుత్వం ఏదైతే ఉన్నప్పుడు ప్రత్యేక చర్య తీసుకొని తెలంగాణ వాసులకి ఇలా విముక్తి కలిగించి ప్రభుత్వానికి, వారికి, వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నారని మనకి వారి సంతోషంలోనే తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ.